బ్రదర్, సో నైస్ మీటింగ్ యూ. నేను లిఫ్ట్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను. మరి మీరు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా యూటర్న్ తీసుకొని వచ్చి నన్ను ఎక్కించుకున్నారు. నేను అడిగితే మీరు చెప్పింది ఏంటంటే నాకు టైర్లో గాలి లేదు, అందుకనే వెళ్ళిపోయాను. కానీ ప్రేరేపింపబడి మళ్ళీ వెనక్కి వచ్చాను, కానీ ఎక్కించుకోగలను అన్న నమ్మకం లేదు. ఎందుకంటే వాబుల్ అవుతుంది టైర్లో ఏ గాలి లేకపోవడం వల్ల. కానీ ఈ స్వార్థ బోర్డు తోటి మీరు ఎక్కినప్పుడు బండి గాలి ప్రాబ్లం పోయింది. అది చాలా వండర్ఫుల్గా రన్ అవుతూ ఉన్నది. ఇంజను వీల్స్ కూడా ప్రాబ్లం లేకుండా చెప్పారు. అది చెప్పండి చిన్న ఇది. ఫస్ట్ నేను ఎక్కించుకుందాం అనే టైంలో గాలి తక్కువగా ఉంది ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోతుంటే మళ్ళీ స్వార్థ పనిచేసే పాస్టర్ గారిని నేను అలా వదిలి వెళ్ళకూడదని చెప్పి నేను మళ్ళీ యూటర్న్ తీసుకుని వచ్చి ఎక్కించుకోగానే ఆ గాలి సమస్య అనేది బండిలో లేకుండా దాని అందరికీ అదే బ్యాలెన్స్డ్గా స్మూత్గా వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఆటంకం కూడా దేవుని వాక్యాన్ని మోయడం మొదలు పెడితే ప్రతి ఆటంకము దానికి సొల్యూషన్ రావడం మనం చూసాం ఇమీడియట్లీ. ఏ మెకానిక్ దగ్గరికి వెళ్ళకుండా. సో సొల్యూషన్ ఇదేనండి, దేవుని వాక్యము. అందులో జీవం ఉంది. ఆ జీవం ప్రతి సమస్యకి సొల్యూషన్. గాడ్ బ్లెస్ యూ. మీరందరూ కూడా దేవుని పనిలో సాగుటకు ఏ ఆటంకం ఉన్నా ఆగకుండా సాగండి. సొల్యూషన్ మీరే చూస్తారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.